రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మిడిల్ ఈస్ట్లో అనిశ్చితి అండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్స్ ఇవన్నీ కూడా బంగారం వెండి ధరలు పెరగటంపై ఇంపాక్ట్ చూపించాయన్నమాట. అంటే అంతర్జాతీయంగా అనిశ్చితి కావచ్చు, లేకపోతే డాలర్ అంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు రేపు ఏ విధంగా ఉంటాయో, ఈ టారిఫ్లు ఇవన్నిటితో చాలా మంది వీటన్నిటికన్నా బెటర్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అనుకుని వాటి మీద పెట్టుబడులు పెట్టడం. దాంతోపాటు సిల్వర్ యూటిలిటీ కూడా మనం చూస్తే సిల్వర్ సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ కార్స్, కంప్యూటర్ చిప్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్, మెడికల్ హెల్త్ కేర్, మెడికల్ టూల్స్లో కోటింగ్గా వాడటం, సోలార్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ వీటన్నిటిలో వాడుతున్నారు. కాబట్టి సిల్వర్ యొక్క యూటిలిటీ కూడా బాగా ఉంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. అయితే టెంపరీగా కొంత కరెక్షన్ ఉన్నా సరే భవిష్యత్తులో మాత్రం సిల్వర్ ధరలు పెరిగే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మనం చూస్తే కనుక బంగారం ధరలు, వెండి ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. సామాన్యుడు వాటిని కొనే పరిస్థితి కనిపించకుండా పోతుంది అనమాట. ఈ టైంలో డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ కన్నా అంటే వెండి బంగారం నగలు వేసుకోవడం కన్నా ఇన్వెస్ట్మెంట్ మీద చాలా మంది దృష్టి సారిస్తున్నారు.